జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 75 ఉపప్లావ్యపురానికి దూతగా వెళ్ళాడు రాజు పంపగా సంజయుడు. అక్కడ పాండవులు చెప్పిన వార్తను తీసుకొచ్చి ఇక్కడ మహారాజుకు ఆస్థానంలో చెప్తున్నాడు. ఆ సభలో మహారాజు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, మహామంత్రి విదురుడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు అంతా ఉన్నారు. ఆ సభలో సంధికి ఒక దశలో ఒప్పుకున్నాడు మహారాజు. దానికి ఒప్పుకోలేదు దుర్యోధనుడు. ఒప్పుకోవద్దని చెప్తున్నాడు కర్ణుడు కూడా. కర్ణుడు, దుర్యోధనుడు ఒకటైపోయినారు. వారిని మందలించి తిట్టాడు భీష్ముడు. ఆ భీష్ముడు ధర్మాలు చెప్పాడు తన మహారాజుకు. ఆ విషయంలో కురు పెద్దలలో అందరికీ పెద్దవాడు, కురుక్షేత్రంలో యుద్ధం చేసిన వారిలో చాలా పెద్ద వయస్కుడు, భీష్ముడికి పెదనాన్న బాహ్లికుడు. ఆ బాహ్లికుడు మాట్లాడుతున్నాడు. నాయన దుర్యోధన, ఈ బాహ్లికుని మాట వినుము. నేను నీకు ముత్తాతను, నాకు నీవు ముని మనమడవు. నా కుమారుడు భీష్ముడు చెప్పిన మాటలు 100% వాస్తవము. ఎప్పుడు కూడా ఈ భీష్ముడు చెప్పిన మాటలు పొల్లు పోదు. అక్షర సత్యాలు. అధర్మంగా మాట్లాడడు, అన్యాయంగా మాట్లాడడు. మీ పాండవ కురు వంశముల క్షేమాన్ని కోరి మాట్లాడుతాడు. అతని మాటను గౌరవింపు. దుర్యోధన, ఈ అఖండ కురు సామ్రాజ్యము నా తమ్ముని కుమారుడైనటువంటి భీష్ముడిదే. అతను రాజ్యకాంక్ష లేక తండ్రిపై గౌరవముతో రాజ్యాన్ని వదులుకున్నాడు. అతని తమ్ములకి, 2 రాకుమారులకి ఈ రాజ్యాన్ని ఇచ్చివేశాడు. ఆ 2 కుమారులు ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీరు దైవ సంకల్పం వలన వ్యాసముని ప్రసాదంగా జన్మించారు. వారి కుమారులు మీరు. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు మీరు కౌరవులు. వారు మీరు దాయాదులు. మీలో మీకు ఎందుకు ఈ కయ్యములు తగాదాలు? నాయన దుర్యోధన, ఈ అఖండ హస్తిన కురు సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన వాడు నీ చిరతండ్రి పాండురాజు. అతడు అన్నపై గౌరవంతో అన్నను సింహాసనంపై కూర్చుండబెట్టి అతను ఇతర రాజ్యాలపై దండయాత్రలు చేసి ధర్మంగా యుద్ధాన్ని చేసి సామ్రాజ్యాన్ని విస్తరణ చేశాడు. నీ తండ్రితో దాదాపుగా 100 అశ్వమేధ యాగాలు చేయించాడు నీ చిన్నతండ్రి. మీ చిన్నతండ్రికి మీ తండ్రి అన్న, మీ మాత అన్న మక్కువ ఎక్కువ, గౌరవం ఎక్కువ. ఎంతో గౌరవంతో అన్నను పూజించేవాడు పాండురాజు. అతని కుమారులు ఈ పాండవులు. వారిని ఎందుకు మనం దూరంగా పెట్టవలే? వాస్తవముగా ఈ కురు సామ్రాజ్యానికి వారసులు వారే కదా. అయినను వారు అట్లా అడగట్లేదు కదా. వారికి సగభాగం ఇమ్మంటే నీకు వచ్చిన కష్టం ఏమున్నది? ఈ అఖండ కురు సామ్రాజ్యంలో సగభాగం వారికి ఇవ్వలేవా? లేదు కాదందువా? ఆనాడు ఇచ్చినటువంటి ఆ చిన్న సామ్రాజ్యం ఉన్నది కదా, ఆ సామ్రాజ్యాన్నే వారికి ఇమ్ము. ఆ ఇంద్రప్రస్థాన్ని వారు ఏరుకొని సుఖంగా ఉంటారు. వాళ్ళు మీరు నెయ్యంతో ఉంటే మీకు ఇంకా శత్రువుల బాధయే ఉండదు. ఆనాడు పునర్జ్యోతంలో 11 ఏళ్ళ తర్వాత విజయవంతంగా వారు వస్తే వారికి వారి రాజ్యం ఇస్తారని ఒప్పుకున్నారు కదా. ఆ ధర్మం ప్రకారం వారి రాజ్యం వారికి ఇచ్చివేయండి. వారు మీరు కలిసి సుఖంగా ఉంటారు. లేదు కదందువా, ఏ ధర్మం ప్రకారం నీవు పాండవులకు వారి రాజ్యం ఇవ్వనంటావో చెప్పు, ఒప్పించు, అప్పుడు చూస్తాం. అంతేగాని అధర్మంగా పాండవులకు రాజ్యం ఇవ్వను, వారితో యుద్ధం చేస్తాను అని అనకు. ఎందుకంటే పాండవులు సామాన్య వీరులు కారు. పాండవులలో ఆ పాండవ మధ్యుడిని గెలవడానికి ఈ భూమండలంపైన ఎవరు శక్తి సాలరు. అందులోనూ భీముడు అజేయుడు, నాగాయుధ బలసంపన్నుడు, 1000 ఏనుగుల బలం గలవాడు, జరాసంధుడు అంటే మహావీరుడునే నేల కూల్చినవాడు ఆ భీముడు.
వారితో యుద్ధం సామాన్యమా? ఆలోచించు. మహారాజు అంటున్నాడు, నాయన దుర్యోధన, విన్నావు కదా నీ ముత్తాత మాటలు, ధర్మపరులు వారి మాటలు నీవు లక్ష్య పెట్టక మాట్లాడకు. వారు మన శ్రేయస్సు కోరియే చెప్తున్నారు. పాండవులతో కయ్యం మనకు వద్దు. పాండవులు విడిచిపెట్టి వారి యుద్ధానికి వెళ్తామంటే మన నాశనం మనమే కొనుక్కున్నట్లు అవుతుంది. వద్దు. వారి మాటలు నువ్వు గౌరవించు. ఇన్ని మాటలు చెప్పేసరికి దుర్యోధనుడి కోపం మరలా వచ్చింది. అంటున్నాడు దుర్యోధనుడు, తండ్రి మీరు కానీ తాత కానీ ముత్తాత కానీ నా బలాన్ని తక్కువ చేసి ఆ పాండవుల బలాన్ని ఎక్కువ చేసి మాట్లాడితే నేను సహించను. ఈ అఖండ కురు సామ్రాజ్యము నాది. నేను వారికి భాగము ఇవ్వను, కొంచెం భాగం కూడా ఇవ్వను. యుద్ధానికే నేను వెళ్తాను కానీ వారితో నేను సఖ్యత చేసుకొని ఉండను. వారితో నాకు సఖ్యత కుదరదు. నేను ఎటువంటి వాటా వారికి ఇవ్వను అని గట్టిగా తెగ చెప్పాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు తలదించుకొని బాధపడుతూ అంటున్నాడు, సరే నీవు మూర్ఖుడివి, ధర్మము తెలియదు, న్యాయము తెలియదు, పెద్దల మాట గౌరవించవు. పోగాలము దాపురించిన వాడికి ఏం చెప్పగలము? వాడికి ఎంతసేపు ఆ యమదేవుని వాహన గంటల సవడియే వినసొంపుగా ఉండును. కోకిల కిలాకిలారావములు వారికి రుచించవు. ఏమి చేయుదుము? నీకు నీ బలము పైన, నీ మిత్రుల బలము పైన ఎందుకు ఈ దురభిప్రాయము? నీకు ఈ దురభిప్రాయము ఉండటం వల్ల ముందుకు పోతున్నావు. ఆ విధంగా నీకు నీ మిత్రుడు కర్ణుని యొక్క శౌర్య బలములు తెలియవా? ద్రౌపది పరిణయములోన, ఘోషయాత్రలోన, ఉత్తర గోగ్రహంలోన ఆ పార్థుడితో దెబ్బలు తినలేదా? పారిపోలేదా ఈ కర్ణుడు? ఈ కర్ణుడు నమ్ముకొని నీవు యుద్ధానికి వెళ్తానంటున్నావు. ఇది నీకు లాభించదు. ఈ కర్ణుడు ఎలాగో నా పార్థుడి చేతిలో ఓడిపోతాడు. నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ పార్థుడికి ఈయనకి మనం శక్తిని లెక్కించగలమా? ఆయన మహావీరుడు, త్రైలోక్య వీరుడు. ఆయనతో ఈ కర్ణుడు ఏ పాటి? ఈ కర్ణుడు రేపు యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణిస్తే మిత్రుడు దుర్యోధనుడి కోసము ప్రాణాలు సైతం ఇచ్చినవాడు ఆ కర్ణుడు అని అతడు వాచికెక్కుతాడు. మరి నువ్వో అధర్మంతో దాయాదుల ఆస్తిని కబలించాలని చూసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు దుర్యోధనుడు అని చరిత్రకారులు రాయరా? ఎందుకు ఇదంతా అవసరమా? దుర్యోధన, నీవు మరొక్కసారి ఆలోచించుకో. ఈ కర్ణుడి మాటలు, దుశ్శాసనుడి మాటలు, మీ మేనమామ శకుని మాటలు కాదు, పెద్దలు నీకు చెప్పారు. వారి బలం ఎంతదో కూడా మీకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పారు. భీష్ముల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, విదురుడు, నేడు మహాబలి, నా తాత బాహ్లికుడు, మీకు ముత్తాత, ఆయన చెప్పింది కూడా లెక్కలు తీసుకో, ఆలోచించు అని చెప్తున్నాడు మహారాజు. జై శ్రీమన్నారాయణ.